ప్రైజ్ ద లార్డ్. మీరు ఎప్పుడైనా అప్పుడే చెట్టుపై నుండి తీసుకుని వచ్చిన ఆ యొక్క తేనెను ఎప్పుడైనా తిన్నారా? అది తినడానికి ఎంత మధురంగా ఉంటుంది, ఎంత స్వీట్ గా ఉంటుంది. అంతేగాని ఆ యొక్క చెట్టు మీద ఉన్న తేనెను చూస్తూ ఉన్నట్లయితే ఆ యొక్క తేనె యొక్క స్వీట్ ధనాన్ని గాని, ఆ తేనె యొక్క మధురాన్ని మనం అనుభవించలేం. దేవుని యొక్క వాక్యం అనేది జుంటె తేనె దారల కంటే మధురమైనది. అందుకే దేవుని యొక్క వాక్యం ఉంటుంది కదా, కీర్తనలో 119, 103 వచనంలో ఈ విధంగా ఉంటుంది. ఈ వాక్యము నా నోటికి ఎంత మధురమో అవి నా నోటికి తేనె కంటే మధురముగా ఉన్నవి. చూడండి, తేనె పట్టును చూసినంత మాత్రాన దాని యొక్క స్వీట్ ధనాన్ని మనం పొందుకోలేము, అనుభవించలేము. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని, బైబిల్ని మన యొక్క చేతులు పట్టుకున్నంత మాత్రాన ఆ యొక్క వాక్యంలో ఉన్న సారాంశాన్ని, ఆ యొక్క మధురాన్ని మనం పొందుకోలేం. కానీ ఆ యొక్క తేనెను మనం ఎప్పుడైతే టేస్ట్ చేస్తామో అప్పుడు దాని యొక్క స్వీట్, దాని యొక్క కమ్మదనం తెలుస్తుంది. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడైతే ధ్యానిస్తామో ఆ వాక్యంలో ఉన్న ఆ యొక్క మధురం అనేది మనం అనుభవిస్తాము. అందుకే కీర్తనకారుడు అంటాడు కదా, యెహోవా ధర్మశాస్త్రం నందు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. ప్రతి దినము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించినప్పుడు మనల్ని బలపరుస్తుంది, స్థిరపరుస్తుంది. మనం కృంగిన స్థితిలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు మనల్ని ఓదారుస్తుంది. ఒకవేళ మనం పడిపోయిన స్థితిలో ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యం చేత మనలను మళ్ళీ తిరిగి స్థిరపరుస్తుంది. దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించండి, దాన్ని చదవండి. అది తేనె కంటే మధురము. దీని యొక్క వాక్యంతో మనం ప్రతిరోజు ముందుకు సాగిపోదాం. ఆమేన్.